ఇప్పుడు వాతావరణ మార్పుల్ని బట్టి మన ఆహారంలో కూడా మనకు కొన్ని చేంజెస్ జరుగుతాయి. ఇప్పుడు మనం వేడి వాతావరణంలో ఎక్కువ చల్లని పదార్థాలు తీసుకుంటాము, చల్లని వాతావరణంలో మనం ఎక్కువగా వేడి పదార్థాలు ప్రిఫర్ చేస్తాం. జనరల్లీ ఏంటంటే మన మెటబాలిజం కూడా చల్లటి వాతావరణంలో తగ్గుతుంది. బట్ మనం తీసుకునే ఆహారం కూడా కొంచెం తగ్గించుకోవాలి, కానీ అదే విధంగా తీసుకుంటే వెయిట్ గెయిన్ అవ్వడం అట్లాంటివి జరుగుతుంది. తర్వాత చల్లని వాతావరణంలో జనరల్గా చాలామంది ఎక్కువ వేడి వేడి వస్తువులు, అంటే వేడి కాఫీ లాంటివన్నో లేకపోతే వేడి వేడి ఇప్పుడు బజ్జీలు అట్లాంటి జంక్ ఫుడ్స్ లాంటివి ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. అంటే అది ఆ సీజన్ వైజ్గా వేడిగా తినడానికి ఎంజాయ్ చేయడం. కాకపోతే అవి ఎక్కువగా తీసుకోవడం, అంటే ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే అవి ఎక్కువ ఉండి వేరే పదార్థాలు తినటం మానేయటమో లేకపోతే ఫ్రూట్స్ తీసుకోవడం మానేయటం ఇట్లాంటివి జరుగుతుంది. సో అవి తీసుకున్నా మితంగా తీసుకోవచ్చు. జనరల్గా ఇట్లాంటివి తీసుకున్నప్పుడు వేరే పదార్థాల్లో కూడా ఇప్పుడు సపోజ్ ఫ్యాటీ ఫుడ్స్ ఇప్పుడు తీసుకుంటే వేరే దానిలో ఫ్యాట్ తగ్గించుకోవాలన్నమాట. ఆ విధంగా మేనేజ్ చేసుకోవాలి. కంపల్సరీ బ్యాలెన్స్ డైట్గా అన్నీ తీసుకోవాలి. కాకపోతే చల్లటి వాతావరణంలో జనరల్గా ఇవి మన కల్చరల్ వేరియేషన్ అంటే ఎక్కువ వేడి పదార్థాలు తినటం జనరల్గా అలవాటు. ఇట్లాంటి సూప్స్ లాంటివి కానీ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఇట్లాంటివి. సో అవి తీసుకున్నప్పటికీ కూడా మితంగా తీసుకొని మిగిలిన ఆహారం పదార్థాలన్నీ కూడా తీసుకోవడం మంచిది.